ఈ నిరీక్షణ మనం కలిగి జీవించాలి. తన ప్రజలు మొరపెడితేనంటే విచారణ చేస్తే కార్యం చేస్తాడు. నువ్వు విచారణ చేయి దేవుని సన్నిధిలో. దేవా, నేను చాలా విషయాల్లో పోగొట్టుకున్నా, లేక నా పరిస్థితులు ఎడారిలాగా అయిపోయినాయి, నిర్మానుష్యంగా అయిపోయినాయి, పాడైపోయినాయి, నా ఇంట్లో పరిస్థితులు పాడైపోయినాయి, నా ఆర్థిక పరిస్థితులు పాడైపోయినాయి, చెల్లాచెదరైపోయినాయి, ఎన్నో వేదాలు చుట్టుకున్నాయి, ఎన్నో సమస్యలు చుట్టుకున్నాయి. దాని ద్వారా ఎంతో ఆవేదన. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో దేశము దుఃఖము చేత దేశం ఏమైపోతుందంట? క్షీణించిపోతుంది. దుఃఖిస్తూ వల్ల క్షీణించిపోతుంది. అమ్మో, ఎడారైపోయింది, నా పరిస్థితులు అయిపోయింది, నా బతుకులు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితంలో అయిపోయింది. నువ్వు దుఃఖించుట ద్వారా నువ్వు క్షీణించిపోతావు. ఈ రోజుల్లో ఇదే పెద్ద అనారోగ్యం. దుఃఖించడం ద్వారానే క్షీణించిపోతున్నారు. వేరే అనారోగ్యాలు ఉండట్లా ఈ రోజుల్లో. ఎక్కువ శాతం శరీర అనారోగ్యాల కంటే మానసిక అనారోగ్యాల వల్ల శరీరం నలిగిపోతుంది, క్షీణించిపోతున్నారు. సంతోషం గల మనసు అంట ఎముకలకి ఏం చేస్తుందో తెలుసా? ఆరోగ్యాన్ని ఇస్తుంది, పుష్టినిస్తుంది. సంతోషం గల మనసును సంతోషంగా ఉంచుకుంటున్నప్పుడు నీకు శక్తి వస్తుంది, నీకు బలం వస్తుంది. నలిగిన మనసు ఏం చేస్తుందో తెలుసా? ఎముకలను ఎండిపోచేయను.